టీవీకే అభిమానుల తీరు మారడం లేదు. కరూర్ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన వారి వెర్రి అభిమానంతో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పుదుచ్చేరి సభకు పోటెత్తిన విజయ్ అభిమానులు బారికేడ్లు దూకి స్టేడియంలోకి దూసుకెళ్లారు. పోలీసులు నిర్వాహకులను పట్టించుకోకుండా లోపలికి దూసుకెళ్లారు. కొందరు గాయపడ్డారు. కరూర్ దుర్ఘటన నేపథ్యంలో పుదుచ్చేరి సభకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. 5,000 మందికి మాత్రమే అనుమతిచ్చింది. క్యూఆర్ కోడ్ ఉన్నవారికి మాత్రమే సభ ప్రాంగణానికి అనుమతించాలని నిబంధన విధించింది. అయితే సభకు తరలి వచ్చిన వేలాది మంది విజయ్ అభిమానులు ఈ నిబంధనలేమీ పట్టించుకోలేదు. పోలీసులను తోసుకుంటూ బారిగేట్లను దాటుకుంటూ లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో కొందరు గాయపడ్డారు. కరూర్ ఘటన తర్వాతైనా టీవీకే నేతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని అనుకున్న ఆ పరిస్థితి కనిపించడం లేదు. అభిమానుల తీరు మారడం లేదు. కరూర్ దుర్ఘటన తర్వాత కూడా రక్షణ చర్యలు కనిపించిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. 5,000 మందికి మాత్రమే అనుమతించింది ప్రభుత్వం. ఈసారి సభకు పుదుచ్చేరిలో సభకు భారీ ఎత్తునైతే అభిమానులు పోటెత్తారు. వేలాదిగా తరలి వచ్చారు. అలాగే క్యూఆర్ కోడ్ ఉన్న వాళ్ళకే అనుమతి నిబంధన కూడా ఉంది. ఇవన్నీ పట్టించుకోకుండా కూడా విజయ్ సభకు భారీగా అయితే అభిమానులు తరలి రావడం జరిగింది. 5,000 మందికి మాత్రమే ఈ రోజు సభకి అనుమతించింది ప్రభుత్వం. టీవీకే సభ నిర్వాహకులు పోలీసులు కూడా చేతులెచ్చేసినటువంటి పరిస్థితి అయితే తలబడింది. వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. బారిగేట్లను పోలీసులను తోసుకుంటూ కూడా సభలోకి అడుగుపెడుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. కరూర్ దుర్ఘటన తర్వాత కూడా ఇక రక్షణ చర్యలు కూడా ఎక్కడ కనిపించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. క్యూఆర్ కోడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రోజు ఎంట్రీ ఉంటుందంటూ కూడా నిబంధన విధించారు. అవన్నీ పాటించకుండా కూడా విజయ్ సభకు భారీగా అభిమానులు అయితే ఆ బారిగేట్లను దూకి పోలీసులను తోసుకుంటూ కూడా సభలోపలికి వెళ్లే సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. టీవీకే సభ నిర్వాహకులు పోలీసులు కూడా ఈ తీరుతో చేతులెత్తేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. మనం చూస్తున్నాం బారికేడ్లను దూకి అలాగే నిర్వాహకులు పోలీసులను కూడా తోసుకుంటూ విజయ్ అభిమానులు టీవీకి అభిమానులు కూడా ఆ మారిన తీరును మనం అక్కడ చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్ పైన భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈ రోజు 5,000 మందికి మాత్రమే ఈ రోజు సభలోకి ఎంట్రీని ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. పుదుచ్చేరి సభలో భారీగా పొట్టెత్తారు అభిమానులు. టీవీకి అభిమానులు కూడా విజయ్ సభకు షరతులతో కూడినటువంటి అనుమతి నిబంధనలు ఉన్నాయి. 5,000 మందికి మాత్రమే ఈ రోజు అనుమతినిచ్చింది ప్రభుత్వం. అయినా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా భారీగా టీవీకి అభిమానులు విజయ్ అభిమానులు కూడా ఆ బారిగేట్లను దూకి లోపలికి వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. క్యూఆర్ కోడ్ కూడా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రోజు అనుమతి ఉంటుందంటూ కూడా నిబంధన విధించడం జరిగింది. అవన్నీ కూడా పట్టించుకోకుండా బారిగేట్లు దూకి స్టేడియంలోకి దూసుకువెళ్తున్నారు అభిమానులు. ఇక టీవీకే సభ నిర్వాహకులు పోలీసులు కూడా చేతులు ఎత్తేవేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. టీవీకే అభిమానుల మారిన తీరును మనం చూడొచ్చు. కరూర్ దుర్ఘటన తర్వాత పదుల సంఖ్యలో అక్కడ చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాము. కరూర్ దుర్ఘటన తర్వాత కూడా ఎటువంటి కూడా టీవీకే అభిమానుల్లో అయితే ఆ బిహేవియర్ లో ఎటువంటి మార్పు మనం చూడొచ్చు. ఎటువంటి మార్పు కూడా కనిపించట్లేదు. విజయ్ సభకు అయితే భారీగా తరలి రావడం జరిగింది అభిమానులు.